విలు
అనే పాట పాడుకుందాం. పాడేటప్పుడు అందరూ కలిసి పాడాలి. ఎందుకనంటే ఆయన మనకు కాపరిగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మనకి ఏమీ లేమి లేకుండా నడిపించుకుంటూ వచ్చారు. ఎన్నో భయాలు లోకంలో ఉన్నాయి. ఆ భయాలన్నిటిలో మనకు నెమ్మదినిస్తూ వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనందరం కలిసి యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి అనుకుంటూ అందరం కలిసి పాడుకుంటూ ప్రభు నామాన్ని గణపరచుకుందాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. హల్లెలూయా. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుకుందాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, గ్లోరీ, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ స్తోత్రం.
అందరూ కలిసి చప్పట్లు కొడుతూ స్తోత్రం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను, నీవు నన్ను ఆదరించావయ్యా. నా భయాలన్నింటినీ పోగొట్టావు, నా భారమును తీర్చావు. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను, నీ దొడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా భయమే పోయేనే, నా భారము తీర్చెనే. నా భయమే పోయేనే, నా భారము తీర్చెనే. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి. అందరూ కలిసి పాడాలి, స్వరాలు వినబడాలి, అందరి స్వరాలు ఎత్తాలి. మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి. మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి. యెహోవా నా మంచి కాపరి,
మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి. అందరూ ఎలుగెత్తి మన మంచి కాపరి, మన గొప్ప కాపరి, మన ప్రధాన కాపరి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనతో ఉండగా మనకు ఏమి కొదువా? మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి. అందరూ మంచి కాపరి, 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 యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. గ్లోరీ. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి. అదిగో అదిగో మన కాపరి మన ముందు నిలిచి ఉండగా మనకు భయమేలా, మనకు దిగులేలా? నీవే యేసయ్యా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నా భయమే పోయేనే, నా భారము తీరేనే, నా భయమే పోయేనే, నా భారము తీరేనే, నాకులేమి కలుగదు, నేనాయన వాడను. ఏ భయముల మధ్య ఈ దినం ఇక్కడ అడుగు పెట్టావో, ఏ భారాలు మోసుకుంటూ ఇక్కడికి వచ్చావో, నీ భయాలు నీ భారాలు నా ప్రభు విడిపించునుగాక. నా మంచి మనమందరి మంచి కాపరి అయిన యేసయ్య మన కొదువులన్నీ తీర్చునుగాక. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఈ సమయములో నేనున్నాను అంటూ ధైర్యపరుస్తూ ఆయన మెల్లనైన స్వరముతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తున్న యేసయ్యకి మనం ఏమిచ్చి రుణము తీర్చగలం? ఆయన మన యొద్ద నుండి ఏది కోరట్లా, కృతజ్ఞత హృదయమే. స్తుతి యాగము చెల్లించుట మంచిది. ఈ స్తుతి ఆరాధనలో కూడి ఉన్న ప్రతి ఒక్కరము ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లించాలి.
ఎవరు మట్టుకు వారి హృదయం కృతజ్ఞతతో నింపబడి యేసయ్యా నీకు స్తోత్రములయ్యా అంటూ, యేసయ్యా నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా, నిన్ను కలిగి ఉండుట నా జీవిత భాగ్యమయ్యా, నీవు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతయ్యా, నీవు లేకపోతే ఈ దినాన నేను సజీవుల సంఖ్యలో ఉండేదాన్ని కాదయ్యా, క్షేమముగా ఉండగలిగేదాన్ని కాదయ్యా, నీవు నాతో ఉండి నాలో ఉండి నడిపిస్తున్న విధానము కొరకు స్తోత్రములయ్యా. ఏ సమయంలోనూ ఏ గడియలో ఏ పరిస్థితిలో నా చేయి అనేది విడవకుండా నడిపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రములయ్యా అంటూ స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే
రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నలిగిన బ్రతుకున ఆయన కృప చూపుతూ నడిపిస్తున్నారు. బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ ఆరాధించుకుందాం. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే కనపరతునయ్యా నన్ను బలపరచుమయ్యా నిన్నే కనపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నీ వలలో నన్ను మోసావయ్యా నీకు స్తోత్రములయ్యా. ఆమేన్. వంచన వంతెన ఒరిగిన పారాన కొసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంతెన ఒరిగిన పారాన కొసగక విసిగిన విసిరే కెరటాన కలలో తడ తెచ్చి
బలపరచుమై ఒక్కసారి నన్ను బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా అండ నీవే యేసయ్యా కొండ నీవే యేసయ్యా 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 నన్ను బలపరచుమయ్యా నిన్నే కనపరతునయ్యా నన్ను బలపరచుమయ్యా నిన్నే కనపరతునయ్యా అండ నీవే యేసయ్యా కొండ నీవే యేసయ్యా 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 మా సమస్తము నీవే మా సర్వస్వము నీవే యేసయ్యా 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 పిలుద్దాం యేసయ్యా యేసయ్యా నన్ను బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా నన్ను బలపరచుమయ్యా నన్ను బలపరచుమై నీ కోసమే యేసయ్యా 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 బలమైన అభిషేక్ పరిశుద్ధాత్మన అభిషేక్ కృప దిగి వస్తుంది అదిగో నూతన బలం నూతన శక్తి నూతన జీవం లవణ కర్షణ లవణ జ్ఞాన బలం యేసయ్యా 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 యేసయ్యా
నీవేనయ్యా, నీవేనయ్యా. నీవే అదిగో యేసయ్య ముఖ దర్శనం. ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నారు. బలహీనమైన తలంపులతో కొట్టబడుతున్నావా? ఆయన నిన్ను బలపరచాలని నిలిచి ఉన్నారు. కృంగిపోతూ ఉన్నావా? ఆయన నిన్ను ధైర్యపరచడానికై నిలిచి ఉన్నారు. ప్రభు తట్టు చేతులెత్తి చూపుదామా? నా బలమా, నా ధైర్యమా, నా బలమా, నీవే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నన్ను బలపరచుమయ్యా, నిన్నే గణపరతునయ్యా. ప్రభు తట్టు చేతులెత్తి చూపుతూ చివరి శ్వాస వరకు కూడా నీలో మేము బలవంతులముగానే ఉండాలయ్యా. మా జీవిత కాలమంతయు నీకు ఘనత వచ్చేటట్లుగానే మేము ముందుకు కొనసాగగలగాలయ్యా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, అండ నీవే యేసయ్యా, నా కొండ నీవే యేసయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. మా సమస్తము నీవే, మా సర్వస్వము నీవే. మాకు నీవు చాలయ్యా, నీ కృప చాలయ్యా, నీవుంటే చాలయ్యా, నీ నడిపింపు చాలయ్యా. రిబాలాంతురా బలాంకరబలాంతుడా, రిబానా శగర బలాంత్యారబలాంతుడా. చాలయ్యా, చాలయ్యా, చాలయ్యా. ఓ యేసయ్యా, నా యేసయ్యా, ప్రియుడా, ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నా యేసయ్యా. రిబాలకరబలాంతుడా, రిభౌందిలిగిరబలకశ్యబరలంత్యారబలకరబలాంతుడా. సంగముల మధ్యలో సంచరించువాడానికి స్తోత్రములు. ఆది అంతమై ఉన్న దేవానికి స్తోత్రములు. అంతము వరకు, చివరి శ్వాస వరకు నీ కృప చేతనే మేము నడిపించబడాలని, నీ ఆత్మ చేతనే మేము నడిపించబడాలని. ఆత్మ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేమయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ లేకుండా ఉనికి లేదయ్యా. పిలవగానే పలుకుతూ, మనసారా పిలవగా దిగి వస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, మా వెన్ను తడుతూ, మా చేయి పట్టి నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనములు నాయనా. ఇది బలంకర బలంతుడా, శబరకర బలంతిరి విరిగిన మానంతుడా. సంగముల మధ్యలో సంచరించు అడుగుగా మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రములు. మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రములు. కృపయై తాకుతున్నందుకు స్తోత్రములు నాయన, వందనములు.
ఈ శ్రేష్టమైన సమయములో నీ దాసులు మీ పక్షంగా నిలబడుతుండగా అభిషేకించండి. నీ వాక్కుతో మీరు మాతో మాట్లాడండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి. నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ మాటే మా త్రోవలకు వెలుగయ్యా. జీవింపచేసేది నీ మాటే గనుక నాయన ఆశతో వేచి ఉన్నాం. నీ మాట చేత మీరు మాతో మాట్లాడమని, నీ దాసుని మీరు బలపరచమని సమయమంతటిని మీ చేతులకి సమర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథంకి రండి. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పాత నిబంధన 604 పేజ్. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చాలండి. తలలు పైకెత్తండి, దేవుని మాటలు వినండి. ఈ లోకంలో చాలా సందర్భాలలో, చాలా పరిస్థితుల మధ్య చాలామంది కోల్పోతూ ఉంది, లేకపోతే కోరుకుంటా ఉన్నది ఏదైనా ఉంది అంటే ప్రేమ. అందుకనే అప్పుడప్పుడు మన జీవితంలో కొంత మంది ప్రేమకు దూరమైనప్పుడు ఆ ప్రేమ విషయమైన వేదన, బాధ మన హృదయంలో ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఈ కాలంలో మరెక్కువగా గమనిస్తే లోకంలో ప్రేమ అనేది ఎక్కడ కనిపించట్లా. బైబిల్ లేఖనం సెలవిస్తున్న కొలది రాకడ సమీపించుచున్న కొలది అక్రమం పెరుగుట వలన ప్రేమ మీలో చల్లారిపోతుంది అని రాయబడి ఉంది. ఈరోజు లోకములో కూడా ప్రేమ అనేది కనిపించట్లా. ఒకప్పుడు ఉన్నంత ప్రేమ సమాజంలో కూడా కనిపించట్లేదు. సహాయం చేసేవారు ఉండట్లేదు, ఒకరినొకరు ప్రోత్సహించేవారు కనిపించట్లేదు. స్వార్థం పెరిగిపోతూ ఉంది. నేను నా అన్న ఆలోచనతో మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. తోటి వ్యక్తి యొక్క క్షేమాన్ని కూడా ఆలోచన చేయట్లేదు. అందుకనే లోకంలో అనేకమైనవి కల్తీ అనేది మొదలయ్యింది. తినే ఆహారాల దగ్గర నుండి అన్ని రకాలుగాను తాను తన సంపాదన అంతవరకు ఆలోచన చేస్తున్నాడు, కానీ ఎదుటి వ్యక్తి ఇవి తినటం వల్ల ఆరోగ్యం పోతుందేమో అన్న ఆలోచన ఉండట్లా. కారణం ఏంటంటే ప్రేమ లేదు. ఎదుటి వ్యక్తి యొక్క విషయంలో స్వార్థం అనేది పెరిగినప్పుడు ప్రేమలు ఏమైపోతాయి? చల్లారిపోతాయి అని రాయబడి ఉంది. మరి ఈ లోకములో చాలామంది ప్రేమలు దూరం అవుతున్న ఈ కాలంలో ప్రేమించేవారు లేరు నన్ను అని ఆలోచన చేసేవారు చాలామంది కూడా ఉన్నారు. కొన్నిసార్లు భర్త ప్రేమకు దూరమయ్యి, భార్య ప్రేమకు దూరమయ్యి, పిల్లల ప్రేమకు దూరమయ్యి ఆ ఒంటరితనంలో జీవించేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నిజమే. కానీ ఈరోజు ప్రభు చెప్పాలనుకుంటున్న మాట, ఈ బలిపీఠం నుంచి మాట్లాడే ఏ మాట అయినా ప్రభు తన మనస్సులో ఉన్నది, తన హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో అది ఆయన మాట్లాడతారు. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ లోకములో ఎవరైతే తమ జీవిత స్థితిగతుల మధ్య ప్రేమలకు దూరమై బ్రతుకుతూ వస్తున్నారో, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట అదే. ఏమనంటే, ఫలానా వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, ఫలానా వాళ్ళు ప్రేమ నాకు దూరం అయ్యింది, నన్ను ఎవరు అసలు ప్రేమించేవారు లేరు అని ఒకవేళ కృంగిపోతూ ఉన్నారేమో. అందుకని నా ప్రభు చెప్తున్న మాట ఒకటి, ఈ దినం ఆరాధనకు వచ్చిన వారికి, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించినవాడు, మనల్ని నిర్మించినవాడు, మనల్ని విమోచించినవాడు, మనల్ని పిలిచినవాడు. ఈ మొదటి వచనంలో ఆ 4 మాటలు ఉన్నాయి.
43వ అధ్యాయం మొదటి మాట, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను పిలిచినవాడు. ఎందుకు నిన్ను నిర్మించుకున్నాడు, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకు నిన్ను విమోచించాడు, ఎందుకు నిన్ను సృజించాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న వార్త కంటే ఈరోజు సంతోషకరమైన వార్త మన జీవితంలో ఇంకేదైనా ఉందా? యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతేకాదు మనల్ని ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకములో. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే ఆయన ఈరోజు చెప్పమన్నమాట, సంఘానికి చెప్పు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పు. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? ఈ లోకంలో ఎవరు చూపించలేనంత ప్రేమ మన పట్ల చూపుతున్నాడు ఆయన. కొన్నిసార్లు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, కొన్నిసార్లు ఆయన ప్రేమను మనం తెలుసుకోలేకపోవచ్చు, గమనించలేకపోయి ఉండొచ్చు. కానీ అనుక్షణం కనుపాపు వల్లే మనల్ని కాపాడుతూ ఆయన మన ఎడల తన ప్రేమను చూపుతూనే ఉన్నాడు. ఎంతగా అంటే ఈ లోకంలో ఎవరు చూపించనంతగా. నిజం, వాస్తవం ఇది. ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, రక్త సంబంధులు కానీ, ఈ లోకంలో ఉన్న ఎవ్వరూ చూపించలేనంత ప్రేమ యేసుక్రీస్తు మన పట్ల చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నీకు ఒక శుభవార్త. అదేంటంటే నిన్ను ప్రేమించుచున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్. నిన్ను ప్రేమిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. నీ స్థితిని ఆయన చూడడు, నీ పరిస్థితిని ఆయన చూడడు. నిజమే కదా. ఈరోజు సమాజ పరిస్థితి ఎలాగుంటుందంటే అన్నీ ఉంటే అందరూ ప్రేమిస్తారు, అవునా కాదా? ఏం మాట్లాడరు? వాస్తవం. ఒక ఉన్నతమైన హోదా, ఒక ఉన్నతమైన స్థితి ఉందనుకోండి, 10 మంది ఉంటారు మనతో, మనల్ని ప్రేమిస్తారు, మన కోరిక ఏదో ఒకటి చేయాలనుకుంటారు. కానీ మన దగ్గర ఏమీ లేకపోతే మనల్ని పట్టించుకునేవారు కూడా ఎవరు ఉండరు ఈ లోకంలో. వాస్తవం అది. మనతో మాట్లాడేవారు ఉండరు, మనతో పలకరించేవారు, మనల్ని ఆదరించేవారు ఉండరు. మన జీవితంలో అసలు మనం ఉన్నామనే స్థితిలో కూడా ఎవరు ఉండరు. ఎందుకనంటే మన దగ్గర ఏమీ లేదు కాబట్టి. అది చదువైనా, జ్ఞానమైనా, ఉద్యోగమైనా, ఆస్తిపాస్తులైనా, పేరు ప్రఖ్యాతులైనా, ఆరోగ్యమైనా. కట్టుకున్న భార్య అంటుంది ఏమనంటే సంపాదించినంత వరకు ఆరోగ్యం కలిగి ఏమీ మాట్లాడదు. కానీ ఆరోగ్యం బాగోకుండా 2 రోజులు ఇంట్లో పడుకుంటే ఇంకా పని పాట లేదు, ఎప్పుడు పడుకునే ఉంటావా అంటుంది. ఎందుకనంటే ఆమె కంటి ముందు ఎప్పుడు భర్త సంపాదిస్తూ ఉండాలి. ఈరోజు అనేక రకాల పరిస్థితుల మధ్య మనిషి బ్రతుకుతున్నట్లుగా మనం ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. నిజమే, వాస్తవం అది. అందుకనే ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, లోక ప్రేమలు మారొచ్చేమో కానీ నా యేసుక్రీస్తు ప్రేమ ఎన్నటికీ మారదు. హల్లెలూయా. అందుకనే ఈరోజు ఆయన ప్రేమ వార్తను మీకు చెప్పాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ శుభవార్తను, నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు అన్న సంగతి నీ మదిలో నువ్వు దాచుకోవాలనేది ప్రభు కోరిక. నీ ఆలోచనలో నన్ను కూడా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడా? ఉన్నాడు. వాస్తవం. ఆ మధ్యన ఒక సహోదరి బాధపడుతున్నారు. ఏంటి అలా బాధపడుతుంది? ఒక యవనస్తురాలు అని అంటే, నా కాలేజీలో నాతో ఎవరు మాట్లాడలేదన్నా, నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారు, నాతో ఎవరు దూరంగా ఉంటున్నారు, నాతో ఎవరు కలవట్లేదు అని అంటే, ఏమ్మా అని అంటే, మా పిల్ల మా సహోదరి ఏడ్చి అంటుంది, నేను అంత అందంగా ఉండను కదా, నేను అంతగా ఉండను కదా అందంగా, అందుకు నాతో ఎవరు మాట్లాడలేదు, నాతో దూరంగా ఉంటున్నారు అని చెప్పని బాధపడి. పిచ్చిదనలాగా ఉన్నావు, లోకం అయితే నీ రూపాన్ని చూస్తుంది, కానీ నా యేసయ్య రూపాన్ని చూడడు. హల్లెలూయా. వాళ్ళ ప్రేమలు వీళ్ళ ప్రేమలు ఎందుకమ్మా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం కూడా కావాలా? ఇంకొక గొప్ప భాగ్యం కూడా కావాలా మనకి? నిజమే కదా. ఇలా కూడా కృంగిపోయే వాళ్ళు ఉన్నారు. వాస్తవం. ఈరోజు సమాజ స్థితి నిజమే. ప్రేమించేవారు కరువై, కొదువై. కాస్త టాలెంట్ ఉందనుకోండి జాబ్లో, ఆ టాలెంట్ ఉన్న వాడిని చుట్టే తిరుగుతారు, కానీ టాలెంట్ వాడిని అసలు పట్టించుకుంటారా?
పురుగు తీసినట్టు పక్కన పడేస్తారు. అసలు మాట్లాడినవరే నీకెందుకు కూర్చో అంటారు. నిజమే, ఈరోజు సమాజంలో అనేక పరిస్థితులు తృణీకరించబడుతున్న వారు అనేకులు ఉన్నారు. వారి వారి స్థితిగతుల మధ్య తృణీకారంగా బ్రతుకుతున్నారు. ఆ తృణీకరించబడే స్థితిలో వారు కోరుకుంటుంది ఏదైనా ఉంది అంటే, నన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూస్తున్న వేళ ఒక శుభవార్త, నిన్ను కూడా ప్రేమించేవాడు ఉన్నాడు. ఆమేన్. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను ప్రేమించాడు, ప్రేమిస్తాడు, ప్రేమించుచూనే ఉంటాడు. అందులో ఏ మార్పు ఉండనే. కాలాలు మారినప్పుడు మనుషులు మారుతున్నట్లుగా ఆయన మారేవాడు కాడు. ఆయన ప్రేమలో ఎన్నటికీ మార్పు లేనే లేదు. ఆయన ఆదిలో ఎలా ఉన్నాడో ఈరోజు ఆయన మనతో అటువంటి ప్రేమనే కలిగి ఉన్నాడు. అందుకునే ఈరోజు ఈ వర్తమానానికి తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను కోరుకున్నవాడు, నిన్ను పిలుచుకున్నవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృజించినవాడు, నిన్ను విమోచించినవాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలాసార్లు కొన్ని ప్రశ్నలకు మనకు సరైన జవాబు దొరకదు. నిజమే, అసలు నేను యేసు ప్రభువులోకి ఎందుకు వచ్చాను, అసలు యేసు ప్రభువులోకి నేను ఎందుకు రావాల్సి వచ్చింది, ఈ పరిస్థితుల మధ్య నేను ఎందుకు జీవిస్తూ ఉన్నాను, ఆయన నన్ను కోరుకోవటం ఏంటి, ఆయన నన్ను పిలవటం ఏంటి, నేను రక్షణ పొందటం ఏంటి, అసలు ఆయన ఎందుకు కోరుకున్నాడు, ఇటువంటి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలకు జవాబు ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే అంటాడు యాకోబు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈరోజు ఈ బలిపీఠం నుంచి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన సామాన్యుడు కాడు, ఆయన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని చేత మనందరము ప్రేమించబడుతూ ఉన్నాం. అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు. కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, దరిద్రత అనే భేదము లేకుండా అందరినీ సమానంగా చూడగలిగిన వాడు, సమానంగా ప్రేమను పంచిపెట్టగలిగిన వాడు, సమానంగా ప్రేమించగలిగిన వాడు ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి. అందుకనే అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. ఈరోజు ఎవరి ప్రేమ నీకు దొరకక ఒకవేళ కృంగిపోతూ వచ్చావేమో, శూన్యంగా ఉండొచ్చు నీ జీవితం, ఏది కానరాకుండా అంధకారంగా ఉండొచ్చు. కానీ ఆ అంధకారంలో నీకు కనబడుతున్న ఒక శబ్దం ఒకటే ఈరోజు ఏమన్నా తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక శబ్దం. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. హల్లెలూయా. నువ్వు అడగచ్చు, నా దగ్గర ఏముందయ్యా నువ్వు నన్ను ప్రేమించడానికి, ఎందుకు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఏదైనా ఉంటేనే కదా ప్రేమించేది జనం, మరి నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? ఆయన అడిగామనుకోండి, ఆయన చెప్పే సమాధానం ఇలాగ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నా. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, దేనికోసం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి. మొట్టమొదటి మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, ఈ లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మనలను ప్రేమించి ఏం చేశాడంట? ఆయన చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా అని అడిగామనుకోండి, మనలను పరిమళ వాసనగా చేయటానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన, ఫలవంతమైన, ఒక అభివృద్ధికరమైన స్థితిలో మనల్ని ఉంచడం కోసం ఆయన మనల్ని ప్రేమించి తన్ను తానుగా ఒక అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడంట. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దేని కొరకునంటే నేను నిన్ను ప్రేమించేది నీ కొరకు బలి అవ్వటానికి. ఎవరున్నారండి ఇలా ప్రేమించేవారు? మన నుండి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కానీ, ఏదైనా ఆశించే వాళ్ళు ఉన్నారు కానీ, అసలుగా మన నుండి ఏది కోరుకోకుండా మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అర్పించుకునేవారు ఎవరున్నారు? అర్పణగా అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు ఆయన. ఈరోజు ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు? ఒక మాటలో చెప్పాలంటే నీ కొరకు బలైపోవటానికి.
ఈ కాలంలో ఎవరు మనకు కొరకు బలైపోయేవారు ఎవరు లేరు. మన కొరకు ఒక మాట పడేవాళ్ళు, మన కొరకు ఒక మాటను మోయగలిగిన వారు, లేకపోతే మన కొరకు ఏదైనా బాధను అనుభవించగలిగిన వారు, మనతో కలిసి ఒక కన్నీటి బొట్టును పంచుకోవడానికి ఈ లోకంలో ఎవరూ లేకపోవచ్చేమో, కానీ మన పాప భారాన్ని తన భుజం మీద మోసుకుని మన పాపముల నిమిత్తం అర్పణగా అర్పించబడటానికే క్రీస్తు మనల్ని ప్రేమించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకయ్యా నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆయన అంటాడు, నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నీ కొరకు బలైపోవటానికి అంటాడు ఆయన. అటువంటిది యేసుక్రీస్తు వారి ప్రేమ. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. అందుకనే పౌలు రోమీలకు రాస్తూ 5వ అధ్యాయానికి రండి, 8వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. మన ఎడల తనకున్న ప్రేమను ఏం చేస్తున్నాడంట? వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఎలా ఎలా చదవండి. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా వ్యక్తపరిచాడంట? తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు? మనం ఇంకా పాపులమై ఉండగా తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. ఎవరండి మన కొరకు ప్రాణం పెట్టేది ఈరోజు? ఏమో నా కొరకైతే ఎవరు లేరు, మరి మీ కొరకు ఎవరు ఉన్నారేమో కానీ నాకు తెలియదు. నిజమే, ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరున్నారు? వెనక్కి లాగి ఏమండి ప్రాణాలు తీసేవారు ఉన్నారు, కానీ ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఈ లోకంలో ఎవరున్నారు? అందుకనే అంటాడు, నేను ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నీ కొరకు చనిపోవటానికి, సర్వమును సమస్తమును దారగా అర్పించబడటానికే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. అటువంటి ప్రేమ ఈరోజు మనం అనుభవించుదుముగాక. ఆమేన్. నిజమే కదా. చాలామంది ఈరోజు లోకంలో చాలా ప్రేమలు రుచి చూచిన తర్వాత యేసుక్రీస్తు వారి ప్రేమను అంత ఘనంగా ఎంచుకోవట్లా, లేకపోతే ఆయన ప్రేమ అన్న మాట, ఆయన నామం నోటిలో స్మరిస్తూ ఉండగానే హృదయం మెత్తన చేయబడి కన్నులు ఊటలాగా మారతాయండి, నీటి ఊటలాగా. కారణం ఏంటంటే ఆయన ప్రేమను రుచి చూచినవాడు, ఆయన ప్రేమను తెలుసుకున్నవాడు, అనుభవించినవాడు ఎలా ఉంటారు అంటే మెత్తన చేయబడిన వాడై ఉంటాడు. కానీ ఈరోజు కఠిన హృదయాలు ఎందుకు కలుగుతూ ఉన్నాయి? కోపం, ద్వేషం ఎందుకు కలుగుతూ ఉంది? క్రీస్తు ప్రేమ నుండి వారు దూరమయ్యారు కాబట్టి, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి, క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి. నిజమే, తమ వారిని మాత్రమే ప్రేమించుకునేవారు కొంతమంది, ఏమండి తమకు సంబంధించిన వారిని మాత్రమే ప్రేమ చూపేవారు మరికొంతమంది. ఈ లోకంలో అనేక రకాల ప్రేమలు కనబడుతున్న వేళ నా యేసుక్రీస్తు వారి ప్రేమ ఈరోజు మన పట్ల వెల్లడి చేయబడతా ఉంది. ఎలా తెలుసా? మన కొరకు చనిపోయేట్లుగా. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఈరోజు నిన్ను ప్రేమించేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆమేన్. ఈ వర్తమానమే ఈరోజు నీకు తెలియచేయాలని ప్రభు కోరుకుంటున్నారు. ఎవ్వరు లేకపోవచ్చు నిన్ను ప్రేమించేవారు, కానీ నిన్ను ప్రేమించేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా. చెప్తారా బిగ్గరగా? కాస్త బిగ్గరగా చెప్పాలి. తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే ప్రాణాన్ని పెట్టి వెల్లడి చేశాడు. నేను ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇంతగా మీ కొరకు నేను ఇంతగా ప్రేమిస్తున్నానని తన ప్రాణాన్ని పెట్టి తన ప్రేమను చూపాడు. మరి ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టిన మీ జీవితంలో మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరా? నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు మనల్ని ప్రేమించాడు ఆయన? చెప్పండి. మొట్టమొదటి ఎందుకు ప్రేమించాడు? మన కొరకు బలి అయిపోవటానికి. ఎందుకు మనల్ని ప్రేమించాడు? మన కొరకు చనిపోవటానికి. ఎందుకు మనల్ని ప్రేమించాడంటే తన సిలువ బలి ద్వారా మనల్ని రక్షించుకోవటానికి. ఈరోజు ఆయన ప్రేమను మనము తెలుసుకుందుముగాక. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, అక్కడ కూడి వచ్చిన వారిలో ఆయన ప్రేమను తెలియక ఇంకా ఎంతమంది ఆయన ప్రేమకు దూరంగా ఉంటున్నారు. ఈరోజైనా కలువరి సిలువ ప్రేమకు మీ జీవితాలు అప్పగించుదురుగాక. నేను రెండో మాటకు దాటి వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు?
ద్వితీయోపదేశకాండం 23:5 చదవండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్న మాట. ఎందుకు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆయన చెప్పే మాట ఒకటే, నీ కొరకు బలైపోవటానికే అంటున్నాడు ఆయన. రెండోదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు. దేని కొరకు ప్రేమించాడు? ఆయన నిన్ను ప్రేమించి నీ మీదకి రావాలి అని ఉన్న ఆ శాపం ఎలా మార్చాడంట? చెప్పండి గట్టిగా. ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాడు అంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చడానికి. తలపైకి ఎత్తండి, నా మాటలు వినండి. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన మోషే యొక్క ప్రస్తావన యెహోషువ 1వ అధ్యాయంతో ముగించబడుతుంది. నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో జరిగిన విషయాలన్నీ ఎత్తి ద్వితీయోపదేశకాండంలో ఆఖరి వర్తమానం మోషేది, ఆఖరి సందేశం. ఈ సందేశం అయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఎప్పుడు చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడో, ఎక్కడ పాతి పెట్టబడ్డాడో ఎవరికి తెలియదు. తెలియకుండా దేవుడు చేశాడు. అది వాస్తవం. ఈ నేటికి కూడా మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. మరి ఆఖరి ప్రసంగంలో సంఖ్యాకాండంలో జరిగిన ఒక విషయాన్ని ఎత్తి మోషే మాట్లాడుతున్నాడు. ఈ 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు? ఒకరోజు మనం ప్రయాణమై వెళుతున్నప్పుడు మనకు తెలియకుండా ఒక వ్యక్తి కొండ మీదకి ఎక్కి మనల్ని శపించాలని చూచాడు. మీకు గుర్తుందా? మీకు గుర్తుందా అడుగుతున్నాడు మోషే. ఆ గుర్తుందయ్యా. మరి ఆ రోజు ఆ శాపాన్ని ఆయన మనకు ఎలా మార్చాడు? చెప్పండి గట్టిగా. ఆశీర్వాదకరంగా మార్చాడు. దేనికో తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆయన మాట ఇచ్చి తప్పుతాడా? మాట్లాడరండి. దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? మరి అన్నటికి తప్పడు కదా. మరి బిలాముకు వరం ఇచ్చాడు ఆయన. నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, ఎవరు దీవిస్తావో వారిని నేను దీవిస్తాను అని బిలాముకు దేవుడు ఇచ్చిన కృపా వరమును బట్టి మాటను తప్పాడా? ఆయన అన్నటికి తప్పనివాడు కదా. మరి ఎందుకుని బిలాము మాటను దేవుడు స్థిరపరచలేదు అని అంటే అసలు ఆ మాట వినలేదంట. మనం చదివిన మూలవాక్యంలో, మనం చదివిన మాటలో, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట అసలు వినలా, అసలు చెవి వరకు రానివలా. వినాలని ఆయనకి ఇష్టం లేదు. నాకు ఈ లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైన భావం ఒకటే, దేవుని చేత మనము ప్రేమించబడుతున్నాం కాబట్టి మన మీద విరోధంగా లేచింది ఏది అన్నడికి వర్ధిల్లదు. ఆమేన్, హల్లెలూయా. బిలాము గురించి బైబిల్లో చాలా గొప్పగా రాయబడి ఉంది. స్వయంగా దేవుడే దిగొచ్చి మాట్లాడేవాడు బిలాముతో. దేవుని మాటను పట్టుకుని ప్రజలకు వర్తమానాన్ని చెప్పేవాడు బిలాము. అయితే అటువంటి వాడిని పక్కన పెట్టేశాడు. లేదు, నీ మాట నేను విన్ను, నీ ప్రార్థనే విన్నా. అసలు నువ్వు ఏది విజ్ఞాపన చేసినా, ప్రార్థన చేసినా నా చెవి వరకు కూడా రానివ్వను నేను. బిలాము మాట విననొల్లక, అసలు ఆయన మాటే వినడానికి ఇష్టం లేదు దేవునికి. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలను ప్రభు ప్రేమించాడు. హల్లెలూయా. తాను ప్రేమించిన ప్రజలకు విరోధంగా లేచింది ఏది ఆయన దరికి రానివ్వడు. నిజమే, మనకు విరోధంగా ఎంతమంది లేచి మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎందుకంటే దైవ చిత్తం తెలియక కొంతమంది ఏమంటే మనకు విరోధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, విరోధంగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు. అది చేయి ప్రభువా, ఇది చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను వాక్యం చదివినప్పుడు నాకు అర్థమయ్యే భావం ఒకటి, మన పట్ల ఆయన చిత్తం నెరవేర్చబడేంత వరకు అందుకు విరోధముగా ఉన్న దేని విషయంలో ఆయన మన విషయంలో వారి మాట విన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎదుట ఉన్న వాళ్ళు ఎంత అభిషేకం పొందిన వారైనా, అది బిలామైనా, అవునంటే అవును, కాదంటే కాదన్న వాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా,
నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు విరోధముగా ఏది మాట్లాడినా ఆయన చెవి వరకు రానివ్వడు ఆయన. హల్లెలూయా. నీకు విరోధముగా ఉన్న దానిని నీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. బిగ్గరగా ఎన్నిసార్లు శపించినా ఆ శాపం ఎలాగ మార్చబడింది? ఆశీర్వాదకరంగా. మరి ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నీకు విరోధంగా లేచి ఎంతమంది నీకు విరోధంగా గుంపు కూడుతున్నారో, వారు ఎన్ని రీతిలుగా నీకు విరోధంగా ఆలోచన చేస్తున్నారో, అవన్నీ నా దేవుడు నీకు దీవెనకరంగా మార్చునుగాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, జీవిత పయనములో ఇశ్రాయేలు వారికి ఎదురైనట్టు మన జీవితంలో ఎన్నో ఎదురవుతాయి విరోధముగా. కొన్నిసార్లు గొప్పవాళ్ళే మనకు ఎదురుగా నిలబడి ఉంటారు, అభిషేక్తులు నిలబడి ఉంటారు బిలాములాగా. కానీ ఒకటి గుర్తుంచుకోండి, జీవము గల దేవుని మాట ఎన్నడిగి తప్పిపోదు. ఆయన చిత్తమునకు విరోధముగా ఏంటి ఆయన చిత్తం? ఆయన ఇశ్రాయేలు వారిని దీవించాలనుకున్నాడు, ఇశ్రాయేలు వారిని అందుకునే ఆయన వారిని కోరుకున్నాడు. ఆయన మనల్ని పిలుచుకుంది, ఏమండి, ఆయన మనల్ని నిర్మించుకుంది, ఆయన మనల్ని సృజించుకుంది, ఆయన మనల్ని విమోచించింది, మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు, ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించే వారికి విరోధమైనవి ఆయన వినకుండా ఉండునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విరోధముగా లెగుస్తున్న వాటన్నిటినీ ప్రభువే దూరపరచునుగాక. అది ఉద్యోగములైనా, వ్యాపారములైనా, ఎక్కడ ఏది విరోధంగా లెగుస్తుందో నా ప్రభు వాటన్నిటినీ మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఓ రోజు ఒక చోట స్థలం అడిగాం, సభ పెట్టుకుందామని. అడిగితే అక్కడ స్థలం ఇచ్చారు, అన్ని ఏర్పాట్లు చేసుకుందామని అక్కడ అడుగు పెట్టాం. అడుగు పెడితే ఏమండి, కొంత పని జరిగిన తర్వాత మరి చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేశారో, మరి గొడవ పెట్టారో, ఏమైందో తెలియదు. కానీ ఇచ్చిన ఆయన మళ్ళీ వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఏమనుకోమాకండి, నాకు కొన్ని సమస్యలు నేను చెప్పుకోలేను, మీరు ఇక్కడ వద్దులేయండి అని చెప్పి అన్నాడు. ఇప్పుడు అంటే ఎలాగండి, ఇబ్బంది పడతాం కదా అని అంటే, సరే ఆయన కొంచెం మంచోడు కాబట్టి ఆ పక్క బజార్లో సిమెంట్ రోడ్డు ఉంది, నేను మాట్లాడి పెడతాను, అక్కడ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పెట్టుకోండి, జనం కూర్చోటానికి కూడా వీలుగా ఉంటుంది అన్నాడు. సర్లే, అవకాశం లేనప్పుడు ఏం చేయగలుగుతాం, ఇక్కడ సర్దుకొని పెట్టినవన్నీ తీసుకెళ్ళి అక్కడ సిమెంట్ రోడ్డు మీద పెట్టి 3 గంటలకు వెళ్ళాం. 4-5 గంటలకల్లా 4:30 అలా అవుతా ఉంది, అన్ని ఏర్పాట్లు చేసాం. ఈలోపు చూస్తే పైన మబ్బు పట్టింది. మబ్బు పడితే తుప్పర పడింది, ఒక అరగంట పడింది. మాకేమో మేమేం అనుకోవట్లే, ఎందుకనంటే 7 గంటలకు కదా ఇది ఆగిపోతుంది, కోవడం జరుగుతుందిలే అనుకున్నాం. తిరిగి చూస్తే విచిత్రం ఏంటంటే, మనం అనుకున్న స్థలం అంతనేమో నల్లమట్టి, ఆ పడిన అరగంట తుప్పరకి అదంతా బురద ఇసుకెళ్ళిపోయిందండి. దేవుడు ఏమండి వాళ్ళు ఇవ్వనందుకు ఈరోజు సిమెంట్ రోడ్డు మీద అస్సలుగా ప్రశాంతంగా కోవటం క్యాన్సిల్ అవ్వకుండా సిమెంట్ రోడ్డు మీద కోవటం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనకు అర్థం కావు, ముందేమో బాధపడతాం, అయ్యో దేవుడు అంటే కొన్నిసార్లు కొంతమందికి పడి సావదు, వాళ్ళకి ఏముందో గంట పెట్టుకుని పోతాము, తలయోనన్నాడు అనుకుంటాం మనం. కానీ ఆయన చిత్తం వేరేది ఉంటుంది. ఇలా ఆలోచన చేయరు ఎవరు. ఒకటి వాస్తవం, ఆయన ఏది చేసినా మన జీవితానికి ఆశీర్వాదమే అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు అర్థం కాదు, దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు, వాళ్ళని ఎందుకు నడిపిస్తున్నారు, ఎప్పుడు చూసినా ఇదే సందేహం. మనకేమో కష్టాలు, వాళ్ళకేమో సుఖాలు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. లేదు, దేవుడు నడిపించే మార్గం, ఆయన సంకల్పం ఒకటి ఉంది. ఒకటి గుర్తుంచుకో, ఆయన నిన్ను ఆశీర్వదించాలని పిలుచుకున్నాడు కాబట్టి నిన్ను ప్రేమించిన వాడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు తప్పనిసరిగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కానీ, ఎంతమంది నీకు విరోధంగా గుంపు కూడనాయి, అది ఊరే అవ్వచ్చు, లేకపోతే విరోధంగా ఎంతమందిని లేచి ఉండొచ్చు నీకు విరోధముగా, ఒక రాజ్యమే అవ్వచ్చు. కానీ నిజమే కదా, ఇశ్రాయేలు వరకు ఒక రాజ్యమే. బాలాకు రాజు, అతని రాజ్యం అంతా ఇశ్రాయేలు వారికి విరోధంగా నిలబడింది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. దాన్ని ఎత్తి చెబుతున్నాడు ఈ రోజున. ఆ రోజు బిలాము లేచి మిమ్మల్ని శపించాడు, అయితే నీ దేవుడు నిన్ను ప్రేమించి ఆ శాపాన్ని ఎలా మార్చాడంట?
ఆశీర్వాదంగా. హల్లెలూయా. ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడు ప్రాణం పెట్టడమే కాదు, ఈ లోకములో మన మీదకి లెగుస్తున్న వాటన్నిటినీ మనకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందుకనే జకర్యా ఒక మాట అంటాడు చూడండి, 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 8:13 జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం తీయండి. యూదావారులారా ఇశ్రాయేలు వారులారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. భయపడక ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగైతే అవమానాల మధ్య, నిందల మధ్య నువ్వు ఎంత శాపం అనుభవించావో, ఎన్ని నిందలు అనుభవించావో, ఎన్ని శ్రమలకు గురయ్యావో, తిరిగి అలాగే ఇస్సాకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. గట్టిగా చెప్పాలి. రివర్స్. నువ్వు అనుభవించిన వాటికి రెట్టింపు, నువ్వు పొందుకున్న వాటికి రెట్టింపు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, కాస్త బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు బయటికి వెళ్ళగా 42, 43 ఉంటుంది ఎండ. బాబాయ్ చెమటలు కారిపోతున్నాయి, ఈ ఎండ ఏంటో అనుకుంటాం. కానీ ఆ ఎండ తీవ్రత అనుభవించిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే ఏసీలోకి వెళ్ళామనుకోండి, ఎలాగుంటుంది? బా, ప్రాణం తెప్పరిల్లుతుంది. ఆ ఎండ తీవ్రత తెలియాలనంటే మనకేం కావాలి? ఏసీలోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఆ ఏసీ యొక్క స్థితి తెలియకుండా మన ఆ ఏసీ యొక్క స్థితి తెలియాలంటే ఎండలో నుంచి రావాలి. శ్రమ లేకుండా ఆశీర్వాదం విలువ ఎలా తెలుస్తుంది? నిజమే కదా. ఇప్పుడు మనం దీవించబడ్డామనంటే ఆ దీవెన వెనకమాల మనం పడే శ్రమలన్నీ మనకు తెలుసు. హల్లెలూయా. అంటే వీటన్నిటిని అనుభవించిన తర్వాత కలిగే ఆశీర్వాదం చూసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ప్రభువా మా కళ్ళ ముందు నువ్వు ఉంచిన ఈ ఆశీర్వాదానికై నీకు అబ్బే మీరు చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. డిసెంబర్లోనేమో ఏసీలు పెడతానంటే వద్దులే అన్నారు. ఇప్పుడు వేసవికాలంకి వచ్చే సమ్మర్ వచ్చేపాటి ఈ 2 సరిపోవు, ఇంకో 4 పెట్టండి అంటున్నారు. మరి డిసెంబర్లో వద్దన్నారు కదా అన్నా నేను. డిసెంబర్లో వద్దన్నారు కదా, పైన స్లాబ్ ఉందన్నారు, చుట్టూ 9 అంగుళాల గోడలు అన్నారు, లోపల ఎందుకులే ఏసి అనవసరంగా డబ్బులు ఖర్చు అన్నారు. ఇప్పుడు ఏమో వేసవికాలం వచ్చేపాటికి చెమటలు కట్టుకుంటా, ఇబ్బంది పడుకుంటా, ఏమంటే ఇంకొక 2 పెడితే బాగుంటుంది కదా అంటున్నారు. నేనంటాను మీకు బాగానే ఉంటుంది చెప్తే నేను అన్నాను, అదే చెప్పన్నాను. ఆ రోజు నేను ఏ ఆలోచనతోనో ఈరోజు కూడా అదే ఆలోచనతో ఉన్నా. ఎందుకనంటే సిటీకి అనుగుణంగా దేవుడు ఏది కావాలో అది మనకి, అబ్బే మీరు చెప్పరు, ఏది కావాలో అది మనకి అంటే ఎప్పుడు కావాలనిపించింది? శ్రమలో నుంచి వచ్చిన తర్వాత. ఈ వేసవి కావాలనుకుంటున్నారు చాలామంది. కొంచెం చల్లగా ఉంటే బాగుండు, 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది అని చెప్పనేది, గడిపే 2 గంటలు చల్లగా కూర్చుంటే బాగుండు అని. నేను అంటాను, శ్రమ తెలిస్తేనే కదా ఆశీర్వాదం యొక్క విలువ అనేది తెలుస్తుంది. అందుకని నా ప్రభు అంటాడు, ఎక్కడ శాపాన్ని అనుభవించారో అక్కడే ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. అప్పుడు ఏమండి, ఈ మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదం యొక్క విలువ మీకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా చెప్పాలి. నిజమే, ఈరోజు ప్రభు పేరిట అదే చెప్తున్నాను. మీరు వెళుతున్న మార్గం మీ జీవితానికి ముగింపు కానే కాదు. మీరు వెళుతున్న మార్గం మీ జీవితానికి ముగింపు కానే కాదు. వాటి తర్వాత ఒక జీవితం ఉంది. ఆ నిరీక్షనే ఈరోజు మనల్ని అడుగులు వేయిస్తూ ఉంది. ఆ నిరీక్షనే మనకు ధైర్యం ఇస్తూ ఉంది. నా ప్రభు నా కొరకు సిద్ధపరిచాడు ఒకటి, దేనిని అందుకుంటా, దానిని నేను పొందుకుంటాను, దానిని అనుభవిస్తాను, నేను ఆశీర్వాదకరంగానే ఉంటాను. నన్ను పిలిచిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఆశీర్వాదకరంగానే ఉంటాను. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండో మాటగా చూడండి, ఎందుకు ప్రేమించాడంట? నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించటానికి. ఒకటి, ప్రాణాన్ని పెట్టడానికి. రెండోది, మనల్ని ఆశీర్వదించడానికి. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియా గ్రంథం 31:3.
చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా కాలం క్రిందటంట భక్తుడికి దేవుడు కనపడ్డాడంట. కనబడి ఒక మాట చెప్పాడంట. ఏమని? మామూలు ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్పండి తర్వాత మాట, విడువక నీ ఎడల కృప. ఆఖరి మాటకి ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే విడిచిపెట్టకుండా కృప చూపటం కోసం. ఈ మాట నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంతో ధైర్యపరచబడ్డాను ఒక సేవకునిగా. దేవుని మాట ఎన్నడికి నిరర్ధకం కానే కాదు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడికి తప్పిపోడు. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడో తెలుసా? మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని తన కృప చూపటం కోసం. ఈ జీవిత యాత్రలో ఎంతమంది మిమ్మల్ని విడిచిపెట్టారు? ఎల్కేజీలో మీతో పాటు చదువుకున్న వాళ్ళు మీతో పాటు ఇంకా ఉన్నారా? యూకేజీలో వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో వాళ్ళు, సెకండ్ క్లాస్లో వాళ్ళు, 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్లో చదువుకున్న వాళ్ళు, డిగ్రీలో చదువుకున్నవారు, ఎంతమంది చదివారు అంటే ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల మధ్య అనేకులు మనతో కలుస్తారు, మన జీవితంలోనికి వస్తారు. కానీ అందరూ మనతో సదాకాలం ఉండరు. ఉంటారా? ఉండరు. చాలామంది దూరం అయిపోతారు, విడిచిపెట్టేస్తారు. కానీ అన్నడికి విడిచిపెట్టని వాడు ఒక ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నవాడు. ఈరోజు ఈ వర్తమానాన్ని మీకు చెబుతున్నవాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. నిన్ను ప్రేమించుచున్నవాడు ఎన్నడికి నిన్ను వీడువాడు. ఆఖరి మాటగా ప్రభు చెప్తున్నాము. ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే విడిచిపెట్టకుండా తన కృప చూపటం కోసం. ఒక మాట మీకు చూపిస్తాను, నన్ను ఎంతో ధైర్యపరిచిన మాట. సమూయేలు 2వ గ్రంథం తీయండి, 7వ అధ్యాయం 13 నుంచి చదువుతారు. 7:13 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దావీదుతో దేవుడు చెప్తున్న మాట తన కుమారుడి విషయంలో, సొలొమోను విషయంలో దేవుడు చెప్తున్నాడు దావీదుతో, నా నామ ఘనత నిమిత్తం నీ కుమారుడు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనమును నేను నిశ్చయముగా స్థిరపరిచెదను. అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరుస్తాను. 14 నుండి మీరు అండర్లైన్ చేసుకోండి. 258వ పేజీ చేయండి పాత నిబంధనలు. చదవండి అక్క. నేను అతనికి తండ్రినై ఉందును. ఆమేన్ చెప్పండి గట్టిగా. కన్న తండ్రి ముందు పెట్టుకుని నేను అతనికి తండ్రినే ఉంటాను అంటే, దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చాడు. దావీదు విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ సొలొమోనుని, నీ తర్వాత కూడా నీ కుమారుడికి నేను తండ్రినై ఉంటాను. హల్లెలూయా. నా మాటలు వింటున్నారు అందరూ? ఒకసారి నా మాటలు జాగ్రత్తగా వినండి. కన్న తండ్రి ప్రేమ, అన్న ప్రేమ ఒకటేనా? ఏం మాట్లాడరు? సరే, ఇంకొక మాట. కన్న తండ్రి ప్రేమ, చిన్నాన్న ప్రేమ, చిన్నాన్న అంటే బాబాయ్ ప్రేమ ఒకటేనా? కన్న తండ్రి ప్రేమ, పెద్దనాన్న ప్రేమ ఒకటేనా? ఏం మాట్లాడరు? ఎన్నడికి కాదు. ఎంతో అంత మార్పు అనేది, ఎంతో కొంత ఆ వ్యత్యాసం అనేది కన్న తండ్రి అనుకుంటాడు. ఆ తండ్రికి కుటుంబం మనమే, ఆ తండ్రికి పిల్లలు మనమే, ఇంకెవరు, ఇంకొక ప్రపంచం లేదు. కానీ ఆ ఇంట పుట్టిన అన్నకు ఇంకొక కుటుంబం ఉంటుంది, తన భార్య, తన పిల్లలు, అది వారి కుటుంబం. ఆ అన్న తమ్ముడికి తండ్రి చూపిన ప్రేమ చూపలేకపోయి ఉండొచ్చు, ఇది వాస్తవం. అందుకునే దావీదుతో దేవుడు అంటాడు, నీవు నీ బిడ్డను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ నీ కుమారులకు నేను తండ్రిగా ఉంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లల పట్ల నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉన్నావో, ఎంత ప్రేమించావో, అంతకంటే అమితంగా నేను ప్రేమిస్తూ నీ బిడ్డకు నేను తండ్రిగా ఉంటాను. నాకు ఈ మాట చదివినప్పుడు ఎంత ధైర్యం అనిపించిందో. దావీదు దూరం అవ్వచ్చేమో కానీ దేవుడు సొలొమోనుకు దూరం కాల. ఆత్మీయ తండ్రి మనకు దూరమై సన్నిధికి వెళ్ళొచ్చేమో కానీ ప్రభు సన్నిధికి ఆ తర్వాత మన తండ్రిగా ఎవరున్నారు? ఈ మాట ప్రకారం ఎవరున్నారు? మాట్లాడరేంటి? యేసయ్య. నేను వారికి తండ్రిగా ఉంటాను. అంతేనా? ఇంకేమంటున్నారు అక్కడ? అతను నాకు కుమారుడై ఉంటాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడి మాట. ఈరోజు మన పరలోకపు తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా?
కుమారుడిగా ఉంటాడు. అతడు ఒకవేళ పాపం చేస్తే, ఇక్కడ తప్పు చేస్తే తండ్రి కుమారుని దండించినట్లుగా ఒకవేళ పాపము చేసినట్లా నరుల దండముతోనూ మనుషులకు కలుగు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను గాని, 15వ వచనం అద్భుతమైన మాట, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే దండిస్తాను కానీ నా కృపను మాత్రం నేను దూరం చేయను. దేన్ని బట్టి తెలుసా? నిన్ను బట్టి. ఆమేన్. హల్లెలూయా. నిజమే, పితరులు చేసిన భక్తి ఈరోజు మనకు దీవెనకరంగానే ఉంది. నేను ఆ దావీదు దగ్గర, ఆత్మీయ తండ్రిని సొలొమోను దగ్గర సహవాస బిడ్డలను, సంఘ బిడ్డలను నేను ఆలోచన చేసుకుంటూ భావించుకుంటూ దీన్ని ధ్యానించుకున్నా. ఇప్పుడు మన తండ్రి ఎవరు? యేసయ్య. పిల్లలం మనం. ఎవరిని బట్టి కృపను దూరం చేయడంట? ఆత్మీయ తండ్రిని. వారి సమర్పణ, త్యాగం, వారి కష్టం, ఏమండి, వారు అనుభవించిన వేదనలు, వారు అనుభవించిన బాధలు. నిజమే కదా. కొన్నిసార్లు ఏంటయ్యా అలా ఉన్నారు అంటే నీకే అనేవాళ్ళు నన్ను. ఎందుకంటే లోపలికి ఎప్పుడైనా వెళితే చిరిగిపోయిన బన్నీ వేసుకుని ఉండేవారు. అయ్యా బన్నీ చిరిగిపోయింది అనేవాడు. నేను తెలుసులే నాకు అనేవాళ్ళు. ఇంకంతే, ఇంకా దానికంటే మించి మేము మాట్లాడడానికి మాకు లేదు. ఇంకా కారణం ఏంటంటే వారి అభిషేకాన్ని బట్టి, వారి ఆత్మీయతను బట్టి మేము ఇచ్చిన గౌరవం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాధారణమైన జీవితాన్ని జీవించి ఘనత, గొప్పతనం, పేరు, ప్రఖ్యాత, ఒక ఉన్నతమైన స్థితి ఆశించక, అసలు వాటిని కోరుకునేవారు కాదు, వాటిని ఆశించేవారు కాదు. తృణప్రాయంగా వాటిని పక్కన పెట్టేవాళ్ళు. ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మరి ఈరోజు వారు లేకపోయినా వారు చేసిన భక్తికి నేను మీకు తండ్రినై ఉండి చెప్పండి, నేను విడువక నేను మీకు కృప చూపుతాను. సౌలుకు జరిగినట్లుగా ఎన్నటికీ నీ బిడ్డల విషయంలో జరగదు. ఆమేన్. ఈ మాట ధైర్యం. లోకంలో చాలామంది లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో సమర్పణ పోగొట్టుకుంటున్నారు, ప్రతిష్టతను పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధను పోగొట్టుకుంటున్నారు, కృపను పోగొట్టుకుని లోకంలో కలిసిపోతూ ఉన్నారు చాలామంది. వీళ్ళు క్రైస్తవులనే అనిపిస్తుంది, వీళ్ళు ప్రతిష్ఠించబడిన వారైనా, సమర్పణ కలిగిన వారైనా అనిపిస్తుంది. వారి స్థితిగతులు, వారి జీవన విధానం వల్ల మారిపోతున్న ఈ కాలంలో మన ఎడల ఆయన కృప మాత్రం ఎన్నటికీ దూరం కానే కాదు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన కృపను మనకు చూపును గాక. ఎన్నటికీ ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఈ మాట మీ హృదయములో స్థిరపరచబడును గాక. మీరు ఏ స్థితిగతుల మధ్యకి అడుగు పెట్టారో నా దేవుడు నేను విడువడు. ఒకవేళ అనారోగ్యంతో వచ్చావా, నిన్ను ఆయన విడిచిపెట్టడు. నీ వ్యాధి నుండి నిన్ను విడిపించి నా ప్రభు నీకు స్వస్థతనిచ్చును గాక. రేపేం చేయాలో తెలియక ఆర్థిక సమస్యల చేత కృంగిపోతూ నిరుత్సాహముతో వచ్చావా, ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఊబిలో నుంచి బయటికి తెచ్చును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను పిలిచిన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎన్నటికీ ఆయన నిన్ను విడువక నీ ఎడల తన కృపను చూపును గాక. నేను మరలా చెప్తున్నాను, ఈ పరిచయలో అడుగుపెట్టిన వారిని స్థిరపరచబడే వారికి అదొక ప్రత్యేక ఆశీర్వాదం. ఆమేన్. సంఘాలు ఎవరితో నడిపించబడతాయి అంటే అక్కడున్న సేవకుని బట్టి, ఆ సేవకుని సమర్పణను బట్టి. సంఘాలు దీవించబడటానికైనా, సంఘాలు అభిషేకంగా ఉండడానికి కారణం సేవకుడే. ఆ సేవకులను బట్టి అక్కడ ఏదైనా జరుగుతుంది. ఆ సేవకుడు సమర్పణ కలిగిన వాడైతే సంఘం సమర్పణతో ఉంటుంది. సేవకుడు అభిషేకంతో నింపబడిన వాడైతే అక్కడ సంఘము అభిషేకంతో నింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకునే మోషేను బట్టి, యెహోషువాను బట్టి, దావీదును బట్టి, దానియేలును బట్టి, అంతే అక్కడ రాయబడిన మాటలు. నాతో పాటు వస్తా తమ్ముడు అంటాడు, ఈ నెలలో ఆ కార్యక్రమాలన్నీ దేవుడు బాగా జరిగించాడు తమ్ముడు,
నెక్స్ట్ మంత్ ఈ నోటీసులు వేయించాలి ఏదో మాట్లాడితే ఇంటి దగ్గర కార్యక్రమం చాలా దీవెనకరంగా జరిగించాడన్నా. ఆ ఇంట్లో కూటమి పెట్టించుకున్నాడు. అందరం వెళ్ళాం, చాలామంది వచ్చారు. అంటాడు, మీకు పలానా వాళ్ళు తెలుసు కదా అన్నాడు. తెలుసు, ఏమైంది, బాగున్నారా అని అంటే, ఆ రోజు ఆమె కూటానికి వచ్చిందంట, చాలా చోట్లకి వెళ్ళిందంట. ఆమెకి నీరసం, ఒక భయంకరమైన బలహీనత, ఏమీ తగ్గట్లేదంట, చాలా ఇబ్బంది పడుతూ ఉందంట. అటువంటి స్థితిలో కూటంలో అడుగుపెట్టిందంట. పాటలు ఆరాధనలో ఒక వెలుగు దిగొచ్చి ఆమెలో నుంచి ఒక చీకటి వెళ్ళిపోవటం చూచిందంట, గమనించిందంట. ఆ రోజు నుండి ఆ వ్యాధి పోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పవసరంలో బాగా జరిగింది, ఆమె ఊరూరో తిరుగుతూ చెప్తుంది. అంటుంది చివరికి, ఆ సేవకుల్లో ఏదో శక్తి ఉంది అంటుందంట. ఏ శక్తి లేదు, యేసుక్రీస్తు తప్ప అంటున్నా నేను. శక్తి అంటే లోకానికి వింతగా ఉంటుంది. నిండు హృదయముతో ఆరాధించినప్పుడు, ప్రభు దిగొచ్చినప్పుడు ప్రభు చేసే కార్యాలు అవన్నీ. ఆమేన్. అందుకనే 10 తంతుల సితారాతో ప్రభువును ఆరాధించమంది. కొన్నిసార్లు ఆ శబ్దాలు కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ వారు ఎరుకో గొడవల దగ్గర వేసిన కేకలకు ఎరుకో గొడవలే కోల్చబడ్డాయి. హల్లెలూయా. ఆత్మలో లీనమై ప్రభువుని ఆరాధించినప్పుడు దైవశక్తి దిగి వచ్చి అక్కడ అద్భుతాలు ప్రారంభించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని సేవకునికి అదే చెప్తున్నాను. ఏమన్నా తెలుసా, మనల్ని కోరుకున్నవాడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టాడు. మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన కృప చూపును గాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరా? ఏ ప్రేమకు దూరమై కృంగిపోతున్నావు? అందుకని ఈ బలిపీఠం నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృజించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను పిలుచుకున్నవాడు చెబుతున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు లేకపోవచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా? నీ కొరకు ప్రాణాన్ని పెట్టడానికి, నీ మీదకి లెగుస్తున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి. ఆఖరిగా ప్రభు చెప్తున్న మాట, నిన్ను ప్రేమించుచున్నవాడు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. మాటిచ్చి పంపుతున్నాడు. సౌలుకు జరిగినట్లు నీకు జరగదు. లోకములో అనేకులకు జరుగుతున్నట్లు నీకు జరగదు. మన పితరులు, ఈ పునాది వేసిన పితరులు, వారి సమర్పణ బట్టి వారు కృపను వాగ్దానంగా పొందుకున్నారు. మాట ఇచ్చిన దేవుడు అన్నడికి తప్పడు. ముగించుకుందాం. ఆయన ప్రేమ పూర్ణుడు. ఆయన ప్రేమే ఈరోజు మనల్ని నిలబెడతా ఉంది. నిన్ను ప్రేమిస్తున్నవాడు అక్కడ ఉన్నాడు. ప్రజల చేత దేశించబడుతూ, దూషించబడుతూ, నలిగి వేసారి కృంగిపోతూ ఉన్నావేమో. ఈ శుభవార్త నీ హృదయాన్ని ధైర్యపరచునుగాక. నీ హృదయంలో నిరుత్సాహాన్ని తొలగించునుగాక. క్రీస్తు ప్రేమగల వార్త నిన్ను ధైర్యపరచునుగాక, బలపరచునుగాక, లేవనెత్తునుగాక, ఆశీర్వాదముగా నన్ను నడిపించునుగాక. నిన్ను ప్రేమిస్తున్నవాడు ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టలేదు. నాకు ఈ సమస్యలేంటి, నాకు ఈ ఇబ్బందులేంటి అనుకుంటున్నావా? సాతానుడు నిన్ను అనేక ఆలోచనలతో శోధిస్తూ ఉన్నాడా? ఆ ఆలోచనలు పక్కన పెట్టు. ఈ శ్రమల తర్వాత గొప్ప ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. నీకు విరోధంగా ఎంతమంది లేచినా వాటిని నీకు ఆశీర్వాదకరంగానే ప్రభు మారుస్తాడు. భయపడమాక. నిన్ను కోరుకున్నవాడు నీతో ఉన్నాడు. ఆయన అన్నడికి నేను విడిచిపెట్టలా. తన కృప చూపుతూనే ఉన్నాడు. ఒకవేళ తప్పు చేసినా,
మనుషులు దండించినట్లు చిన్నగా దండిస్తున్నాడు కానీ సౌలుకు జరిగినట్లుగా నీకు జరగనివ్వట్లేదు. ఆయన దేనికి అప్పగించట్లేదు. కారణం ఏదో తెలుసా? నీ పట్ల ఆయన కృపను చూపటం మానలా. ప్రేమా పూర్ణుడా, ప్రాణనాథుడా, నిజమేనయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది. ఎన్నటికి నువ్వు నన్ను మర్చిపోలేదు. ప్రేమా పూర్ణుడా, ప్రాణనాథుడా, నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, ఎన్నడైనా నన్ను మరచిపోయావా. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. అందరూ కన్నులు మూసి శుభవార్తను విన్నావు. క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించిన వాడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను ప్రేమించుచున్నవాడు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నడైనా నన్ను మరచిపోయావా. నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. అందరూ కలిసి చప్పట్లు కొట్టాలి. పరమ తండ్రి ప్రేమ గలవాడై మనల్ని చేరుతున్న వేళ, మనకు విరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగిస్తున్న వేళ, ఆయన ఆశీర్వాదం మనకు దయచేస్తున్న వేళ, హృదయపూర్వకంగా పాడి ప్రభువు నామాన్ని స్తుతించుకుందాం. వేల్పులలోనే కనుడా, 10,000లో అతి ప్రియుడా. వేల్పులలోనే కనుడా, 10,000లో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను వచ్చావా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా. హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. ఎన్నాడైనా నన్ను మరచిపోయావా.
ప్రేమాపూర్ణుడా, ప్రాణనాథుడా, నీతి సూర్యుడా యేసు, ప్రాణనాథుడా రావయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా. ఎన్నాడైనా నన్ను మరచి పోయావా. నిన్నెన్నటికి ఆయన మరిచిపోలా. యేసయ్య జ్ఞాపకాల్లో మనమున్నాం, ఆయన తలంపుల్లో మనమున్నాం, ఆయన ఉద్దేశాల్లో మనమున్నాం, ఆయన ఆలోచనలో మనమున్నాం. ఆయన ఎన్నటికీ మారనివాడు. ఈరోజు నిన్ను ప్రేమించుచున్నవాడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎన్నటికీ నిన్ను విడువను, నీ ఎడల నా కృప చూపుతాను. ఒకవేళ నాకు దూరమైనా, ఒకవేళ నా గాయాలు రేపినా, సౌలుకు జరిగినట్లుగా నీకు జరగదు. నేను నా కృపను నీకు చూపటం మానను. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు ప్రభు మాట్లాడిన మాట ఎందుకో తెలుసా? నీ కొరకు బలి అవ్వటానికి, నీకు రక్షణ ఇవ్వటానికి, నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చటానికి. అంతేకాదు, నిన్ను విడువక తన కృప చూపటానికే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో ఈ దినం ఇక్కడ అడుగు పెట్టావో, ఏ పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావో, ఏంటి నా జీవితం, నా కుటుంబం అని ఒకవేళ నీ జీవితానికి ప్రశ్నార్థకంగా ఉందేమో, నీ ప్రశ్నలు పక్కన పెట్టుకో. ఈరోజు యేసయ్య మాటను హృదయంలో చేర్చుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్న సంగతి గుర్తిరిగి సంతోష ఆనందాలతో సాగిపో. నీ కొరకు ఆశీర్వాదము వెత్తబడి ఉన్నది, నీ కొరకు ఆశీర్వాదము దాచబడి ఉన్నది. దానిని అనుభవించు. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి నాయన, సర్వకృపానిధిగు మా గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. నీ వాక్కు చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రవ్వా. అవునయ్యా, నీవు ప్రేమించే దేవుడుగా దిగి వచ్చినందుకు స్తోత్రములయ్యా. నీ వాక్కుని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రములు దేవా. అయ్యా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనములు నాయనా, నీకు స్తోత్రములు. ఎవరు చూపని ప్రేమను నువ్వు చూపుతున్నందుకు స్తోత్రములు. నీ స్వార్థమైన ప్రేమ చేత నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అవునయ్యా, పరిమళ వాసనగా మార్చటానికే తండ్రి నీవు బలి అయినందుకు స్తోత్రం. నీ బలియాగముల చేత మీరు మమ్మల్ని రక్షించుకుని దేవా, అయా దుర్వాసన కొడుతున్న మా జీవితాన్ని సువాసనగా మారుస్తూ మీరు నడిపిస్తున్న విధానమును కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా, అనేక విధాలుగా వెంటాడుతున్న ప్రతి శాపమును కొట్టివేసి ఆశీర్వదించటానికై ప్రవ్వా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రములు నాయన. నీ ఆశీర్వాద పరిపూర్ణతతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములు. ఎన్నెన్నో రకములైన శాపములు వెంటాడుతూ వేధిస్తున్న అయా జీవితాలను జ్ఞాపకం చేసుకుని ప్రేమామయుడిగా దిగి వచ్చి వాటిని కొట్టివేసినందుకు స్తోత్రములయ్యా. కూడిన ఒక్కొక్కరిని ప్రత్యేకమైన నీ ఆశీర్వాదములతో మీరు నింపబోతున్నందుకు స్తోత్రములయ్యా. ఆశీర్వాదపు మార్గాల్లో మీరు నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రములు. ప్రాముఖ్యంగా మీరు మూడోదిగా మాట్లాడుతూ వచ్చారు నాయన, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతానని చెప్పావు నాయన, నీకు స్తోత్రం. ఎంత అద్భుతకరుడువయ్యా, ప్రేమామయుడువయ్యా. ఎవరు చూపని నాయన నీ ప్రేమను చూపుతూ తెలియపరుస్తూ ప్రవ్వా శాశ్వతమైన కృపకు వారసులుగా నిలబెట్టబోతున్నందుకై నీకు స్తోత్రములయ్యా. నా కృప నేను కొట్టివేనంటున్నావు నాయన. కృప చూపుతున్న దేవానికి స్తోత్రములు. కృప చేత బలపరుస్తూ నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు నాయన. శ్రేష్టమైన నీ వాక్కు కొరకు స్తుతిస్తున్నాం. ఆశతో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉండగా అయ్యా నాయన, అమూల్యమైన నీ వాక్కులు మీరు అందజేసినందుకు స్తోత్రములు. దుష్టుడు ఎత్తుకుని పోకుండా నీరు కట్టి ఫలింపచేయండి, ఫలవంతముగా మార్చండి. నీ దాసుని మరుగుపరచి మీరు వాడుకున్న విధానమును కొరకు స్తోత్రములయ్యా.
తిరిగి నాయన నీ ఆశీర్వాదపు మేలులతో వెళ్ళినట్లుగా నీ కృపను సమృద్ధిగా అనుభవించున్నట్లుగా మీరు సహాయము చేయమని ఆరాధన అంతటి ద్వారా ఘనమైన మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన ప్రేమలో మనము నిలిచి అనుదినము ఆశీర్వాదాన్ని పొందుకుందుము గాక. ఆమేన్. మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి. యేసు